పాపాలు ఎట్లా ఉంటే వాళ్ళు చెప్తారు. ఏం రాస్తాడంటే ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఈనాడు పేపర్ ఇదా, జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసేసుకుని ₹2.49 యూనిట్ కొంటామని ఆ ఒప్పందం వల్ల 25 ఏళ్ళు ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం చేసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద 1,10,000 కోట్ల రూపాయలు భారం పడిపోతుంది. కానీ ఈ ₹2.49 అనేటువంటి మాయలో, యూనిట్కి ₹2.49 అనే మాయలో దీనికి అదనంగా మరొక ₹3.24 ప్రజల మీద భారాన్ని పెడుతున్నాడు. ఎట్లా అంటే అక్కడి నుంచి వేరే రాష్ట్రాల నుంచి విద్యుత్ ఇక్కడికి తరలించడానికి ₹3.24 అవుతుంది. కాబట్టి మొత్తం ₹5 చిల్లర అయిపోతుంది. ₹5.70 73 అయిపోతుంది. ఇది ఘోరం, దుర్మార్గం అని రాస్తాడు. ఎంత పచ్చి పాపం అంటే ఇలా రాయొచ్చా? ఇది జర్నలిజం నీతేనా అని కూడా వీళ్ళకి ఏమాత్రం కూడా సిగ్గుపడే పరిస్థితి ఉండదు. జనవరి 15 కేంద్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ ఒక జీవో ఇచ్చింది. ఏమని? waiver of interstate transmission charges and losses on transmission of electricity generated from solar and wind sources of energy. ఇది జనవరిలో వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. సోలార్ నుంచి, విండ్ నుంచి కనుక ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ జరిగితే, పవర్ పర్చేజెస్ కనుక జరిగి ట్రాన్స్మిషన్ జరిగితే ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ని వేవ్ చేస్తున్నాము అని చెప్పి ఇచ్చింది. ఎప్పుడు? జనవరి 15, 2021. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సిక్కి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది ఎవరిది? కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎప్పుడు లెటర్ రాసింది? ఇది జనవరిలో ఎగ్జామ్షన్స్ వస్తే 2021 సెప్టెంబర్లో ప్రతిపాదన పంపించింది. మీరు ఒక టెండర్ పిలిచారు, గ్రీన్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మీరు ఒక టెండర్ పిలిచారు. మీకు సుమారుగా ఒక 9,000 మెగావాట్లో 10,000 మెగావాట్లో కావాలని చెప్పని మీకు వచ్చిన టెండర్లో ₹2.49 లోయెస్ట్, ₹2.58 57 వరకు వచ్చినాయి మీకు. మేము ఆ ₹2.49కే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ ఉన్నాయి కాబట్టి అదే $2.49కి మేము ఇస్తాము అని చెప్పి ప్రతిపాదన పంపించింది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అదాని పంపల, కేంద్ర ప్రభుత్వం సంస్థ పంపించింది. అప్పటికి గ్రీన్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ టెండర్లు పిలిస్తే దేనికి? కరెంట్ ఎందుకు? రైతులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వటం కోసం సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా. అంటే దాదాపుగా దానికి కావాల్సిన కరెంట్ అంతా కూడా సంవత్సరం రైతుల వాడకం పెరుగుతుంది, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం అంటే ప్రజల మీద భారమే. దానికోసం అని చెప్పని దాన్ని అతి తక్కువ రేటుకి గనక మనం ఒప్పందం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద భారం తగ్గుద్ది అని చెప్పిన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఆ టెండర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఎందుకు ఏడుపు? మీ ప్రోద్బలమే కదా. కోర్టులన్నీ ఆ రోజు ఎలా పనిచేసినాయో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. జీవో వస్తే జీవో బయటికి రాకుండానే కొంతమంది న్యాయమూర్తులు ఉన్నారు, చాలా మంచోళ్ళు, అస్సలు కనీసం కాగితం మొక్క లేకుండా
ఎఫిడవిట్ మీద స్టేలు ఇచ్చినటువంటి కేసులు ఉన్నాయి. ఎఫిడవిట్ మీద కేసులు, డాక్యుమెంట్ జీవోలు కానీ ఏమీ లేకుండా ఎఫిడవిట్ల మీద ఇచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు. పేర్లు అనవసరం, వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఆ స్థితిలో మీరు కోర్టు నుంచి మీ ప్రోద్బలంతో స్టే వచ్చింది. ఆ టెండర్ల మీద స్టే వస్తే ఈలోపు కేంద్ర ప్రభుత్వ సంస్థ ₹2.49 25 సంవత్సరాలు అదే రేటుకి మేము ఇస్తాము అని చెప్పింది. ఏం తప్పేంటి? ఇవాళ దీన్ని తప్పు పడుతున్నాడు రామోజీరావు గారి అబ్బాయి. దీన్ని తప్పు పడితే నేను అడుగుతున్నాను, మన చుట్టం, మీకు ఇష్ట దైవం 2016లో చేసుకున్న అగ్రిమెంట్ సెక్కీతో, అదే కంపెనీ కదా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది అగ్రిమెంట్ మొత్తం. ఇవి స్టాంపులు కూడా ఉన్నాయి, చూసుకోండి, గవర్నమెంట్ స్టాంపులు. 2016లో అగ్రిమెంటు. 18వ తారీఖు అక్టోబర్ 2016 1 మధ్యాహ్నం 1:39కి ఈ సర్టిఫికెట్, ఈ స్టాంప్ వేశారు అగ్రిమెంటు. ఈ అగ్రిమెంట్లో ఏం చెప్తుంది? ఈ అగ్రిమెంట్లో ఆయన 25 ఏళ్ళు, ఏం సంవత్సరానికి 6 నెలలు కొనల, 25 ఏళ్ళు అగ్రిమెంటు సెకీతో. 25 ఏళ్ళు ఎంత ఖర్చు, ఎంత రేటు కనుకుంటున్నారు? ₹4.50 యూనిట్, 25 సంవత్సరాలకి ₹4.50. ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్ లేదు. ఆ రోజుకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్ లేదు. ₹4.50 ప్లస్ ఖర్చులు అదనం. రామోజీరావు అబ్బాయి గారు, మీరు రాశారు కదా ఖర్చులు అదనం అని. ఆ ఖర్చుల అదనం ఇక్కడ, ఈ ఖర్చుల అదనం రాస్తే ఇది తప్పు కాదు, ఇది బూతు కాదు. జగన్ చేస్తే బూతు. ₹4.50 ఖర్చుల అదనం కొంటే 25 ఏళ్లకి ఈ రాష్ట్ర శ్రేయస్సు. ₹2.49 25 ఏళ్లకి ₹2.49 ఖర్చులు లేకుండా, అదనపు ఖర్చులు లేకుండా జగన్ కొంటే అది బూతు, అవినీతి. ఆయన రాస్తాడు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా విద్యుత్ ఒప్పందాలు మొత్తం చూసుకుంటే ₹4.84 చొప్పున 3,494, అంటే నేను చదివే ఒక్కో కేటగిరీ. నాన్ కన్వెన్షన్ అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చేది 3494 మెగావాట్లు, 133 ఒప్పందాలు, ₹4.24 చొప్పున 25 సంవత్సరాలకి. సోలార్ పవర్ 36 అగ్రిమెంట్లు, ₹6.99 1500 మెగావాట్లు, 25 ఏళ్లకి ₹6.99 పర్ యూనిట్. రామోజీరావు అబ్బాయి గారు, నిద్ర నటించబాకండి, వినండి ఒకసారి, చూడండి. ఈ కూడా ఈ కాగితాలు కూడా చూసి రాయండి. ₹6.99 పర్ యూనిట్, 1500 మెగావాట్లు, 25 ఏళ్ళు. అదే నెలలో పంజాబ్ అగ్రిమెంటు ₹6.80. మరి ఆ 19 పైసలు ఎవరెత్తినట్టు? పంజాబ్లో ఇదే నెలలో అగ్రిమెంట్లు జరిగినాయి సోలార్ పవర్లో ₹6.80. మరి ఎవరెత్తినట్టు? తెలంగాణలో ₹4.66 అదే సంవత్సరంలో తెలంగాణలో అగ్రిమెంట్లు జరిగినాయి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు సోలార్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ₹4.66 అగ్రిమెంట్ చేసుకుంది 25 ఏళ్లకే. మరి పైనంతా ఆ మార్జిన్ ఎవడెత్తినట్టు? చెప్పండి. ధర్మం చెప్పాలి కదా, ధర్మం చెప్పడం రాదా? ధర్మం ఒక పాదం మీద నడుస్తామంది, చంద్రబాబు పాదం మీదే. విండ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ 2014-19
₹4.83 పాతికేళ్లకి, ₹4.83 సుమారుగా ఇది ఒక 3000 మెగావాట్. విండ్ 4000 మెగావాట్, సోలార్ ఒక 3000 మెగావాట్. తమిళనాడు, గుజరాత్ మరి ఇంకొన్ని రాష్ట్రాలు 3.46కే అగ్రిమెంట్ చేసుకున్నాయి పాతికేళ్లకి, ₹3.46. మరి ఇవన్నీ ఎవడెత్తేసినట్టు చెప్పాలి కదా. ఈ కాగితాలు కనపడవా మనకి రైటాకి? ఈ గవర్నమెంట్ల కాగితాలే, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని వస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ టారిఫ్ ఆర్డర్ ఇది. మొత్తం ఈ బూతులు రాసిన ఆయనకి, మొత్తం ఈ అబద్ధాలు రాసిన ఆయనకి తెలుస్తుంది కదా, మీకు తెలియపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ టారిఫ్ ఆర్డర్ ఏంటో తెలుసు కదా. ఏపీఆర్ఈసి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క టారిఫ్ ఆర్డర్ ఎప్పుడుది? మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అది. ఈ టారిఫ్ ఆర్డర్లో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ విండ్ పవర్ ₹4.63, ₹4.63. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్ట్స్ ₹5.90. మన విండ్ పవర్ ఒక 4000 మెగావాట్ సుమారుగా, సోలార్ పవర్ ఒక 3000 మెగావాట్. ఇది ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం? మీ ప్రభుత్వమే కదా. మీ ప్రభుత్వంలో ఇచ్చిన టారిఫ్ ఆర్డరే కదా ఇది. అంటే 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద వేసిన బండ కదా ఇది. మనోడు చేస్తేనేమో ఆహా ఓహో, పాపాలు చేసినా కూడా. జగన్ మంచి చేసినా కూడా విషం చిమ్ముతారు.